इतना बड़ा एक रेड लाइट एरिया है, आप लोग यहाँ आइए ना। जो लड़की लोग बाहर जा रहे हैं वहाँ पर क्यों क्यों यहाँ ఈ సమయంలో కోల్కతా మహానగరంలో సెక్స్ వర్కర్లందరూ కూడా రోడ్డెక్కారు. ఎందుకు వాళ్ళు రోడ్డెక్కారో తెలుసా మీకు? ఇలాంటి హత్యలు చేయొద్దయా, ఇలాంటి డాక్టర్స్ను చంపొద్దయా, ఒకవేళ మీ గినక అలాంటి కోరికలు ఉంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఒక 50 రూపాయలు తీసుకొచ్చి అవి ఇక్కడ పడేసి మీ కోరికలు మా శరీరం మీద పడి నెరవేర్చుకోండి, మా శరీరాన్ని వాడుకోండి, మా శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి వెంగిలి ఇస్తరాగు పడేసినట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకసారి అర్థమవుతుందా? చూడండి ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. इतना बड़ा एक रेड लाइट एरिया है, आप लोग यहाँ आइए ना। जो लड़की लोग बाहर जा रहे हैं वहाँ पर क्यों क्यों यहाँ पे हम लोग सेक्स वर्कर्स है तो 20 रुपया 30 रुपया 50 रुपया भी देंगे, वो तो आपके साथ काम करने के लिए रेडी है। आपको अगर इच्छा है कि आपको ऐसे करना है तो आप रेप मत कीजिए, यहाँ पे आके काम कीजिए। कोलकाता के सोनागाछी इलाके में जहां पर बहुत सारे यौनकर्मी काम करते हैं, उनकी भी अपनी डिमांड्स रहती हैं, लेकिन दुर्गा पूजा के पहले जहां एक और दुर्गा के साथ जो घटना हुई है उस पर सवाल उठ रहे हैं, तो वहीं दूसरी ओर बहुत सारी ऐसी महिलाएं हैं जो रास्ते पर प्रोटेस्ट कर रही हैं। और 20 రూపాయలకైనా 30 రూపాయలకైనా 50 రూపాయలకైనా మీకు ఆ సెక్స్ కోరికలుండి ఒకవేళ అలా తీర్చుకోకుండా, అలా చంపకుండా, హత్యలు చేయకుండా అలాంటి దరిద్రపు ఆలోచనలు, అలాంటి ముష్టి ఆలోచనలు కనుక మీకు వస్తే మా కాడికి రండని మన భారతదేశంలో మొట్టమొదటిసారి కోల్కతా మహానగరంలో సెక్స్ వర్కర్లందరూ కూడా బయటికి వచ్చి సెన్సేషనల్గా మీడియాకి, సోషల్ మీడియాకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఛానల్స్కి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు ఇప్పుడు వినండి. ఇక్కడ విన్నారు కదా మీరు, విన్నటువంటి మాటలను బట్టి కనీసం సిగ్గు తెచ్చుకోవాలి. ఇకనైనా మన భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకోవాలి. ఎక్కడో చీకట్లో ఉండి ఒక 100 రూపాయలకో 50 రూపాయలకో తన శరీరాన్ని అమ్ముకునే ఒక సెక్స్ వర్కర్లుగా బ్రతుకుతున్నటువంటి వారు ఈ రోజున రోడ్డెక్కి ఎంత బాధ అనిపిస్తే రోడ్డెక్కాలి, ఎంత కష్టం అనిపిస్తే వాళ్ళు రోడ్డెక్కాలి, వాళ్ళు ఎంత ఆవేశం ఉంటే రోడ్డెక్కి మాట్లాడాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళలో ఉన్నటువంటి గుణం, వాళ్ళలో ఉన్నటువంటి మనస్సు, ప్రతి ఒక్కరికి ఒక రెవల్యూషన్ కావాలి. అప్పుడే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారతారని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి సెక్స్ వర్కర్స్ అందరూ కూడా బయటికి రండి. మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, మనకున్నటువంటి వర్కర్లందరూ కూడా బయటికి వచ్చి నినాదం ఇవ్వండి మీరు. ఇలాంటి వాళ్ళకి అప్పుడన్నా కనీసం బుద్ధి వస్తుంది. అర్థమవుతుందా? ఒక చీకటి వ్యవస్థలో చీకటిగా తన శరీరాన్ని అమ్ముకొని 100కో 50కో 1000కో 2000కో తన శరీరాన్ని అమ్ముకునే ఈ యొక్క వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని చూసి మా శరీరాన్ని ఫ్రీగా ఇస్తానంటున్నది. ఇలాంటి ఆలోచనలు రావడానికి మన భారతదేశంలోని వ్యవస్థకి ఇంకా కాస్తన్న రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇకనైనా మారండి, మార్పు చెందండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఒక వ్యక్తిని శిక్షిస్తేనో, ఈ ఒక వ్యక్తిని షూట్ చేస్తేనో, ఈ ఒక వ్యక్తి పైన శిక్ష వేస్తేనో మన దేశ వ్యవస్థ మారదు. ఇదిగో ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి. ఇలాంటి వాళ్ళు కనీసం బయటకు వచ్చి బుద్ధి చెప్పాలి. ఏమన్నాడు? 20కో 30కో 50 రూపాయలకో మీకాడ గతి లేకపోతే ఫ్రీగానైనా సరే మేము సర్వీస్ చేస్తాం, మా శరీరం పడి మా శరీరం మీద పడి ఏడవండిరా అంటూ వారు బయటకు వచ్చి మాట్లాడు ఈ నినాదం చేస్తున్నారు. వీరికి నేను ఒక హ్యాట్సాప్ చెప్తున్నాను. వీరిని దేవుని యొక్క కృపలో వీరందరికీ కూడా దేవుని యొక్క హస్తం తోడుగా ఉండనుగాక. వీలుగా ఉంటే వీరందరూ కూడా రక్షణ పొందుకుందురుగాక. అర్థమవుతుందా? దేవుని ప్రజలారా, దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించేయండి. యవనస్తులారా, పురుషులారా, దయచేసి మీరు ఆ త్రాగుడు వైపు, ఆ బానిస వైపు వెళ్లకుండా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ఒక వ్యక్తి, ఈ వ్యక్తికి శిక్ష పడితే మన దేశం బాగుపడుతుంది అనేది గ్యారంటీ లేదు. కానీ ఇక మార్పు వస్తే బాగుంటుంది. మార్పు రావాలి. మార్పు వస్తే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా బ్రతకగలరనేది ఒక నినాదాన్ని చూపించారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి వీరి పక్షాన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఒకసారి